ఇక్కడ నేను ఆనియన్ పకోడా వేస్తున్నాను. దానికి ఆనియన్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, చిల్లీస్ అంతా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసి దాంట్లో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, తర్వాత వాము అన్నీ యాడ్ చేసుకొని బాగా దాన్ని ఇట్లా మిక్స్ చేయాలా. సో దట్ వాటర్ అంతా వచ్చిన తర్వాత దానికి అప్పుడు కొంచెం కొంచెం ఈ పౌడర్ యాడ్ చేస్తూ వెళ్ళాలా. అది శనగపిండి యాడ్ చేస్తూ పోవాలా. వాటర్ ఏం వేయొద్దు ఇప్పుడు ఈ టైంలో. బాగా అట్లనే శనగపిండి వేస్తూ మిక్స్ చేసి డ్రైగా తర్వాత 1-2 స్పూన్స్ వచ్చి ఇది రైస్ ఫ్లవర్ మిక్స్ చేస్తూ పోవాలా. సో కొంచెం బాగా మిక్స్ అయ్యి అంతా కోటింగ్ అయినాక కొంచెం బియ్యం పిండి యాడ్ చేయాలి. 1-2 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేయాలా. యాడ్ చేసి అంతా బాగా మళ్ళా కలపాలా. మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలా. డ్రైగా ఉండాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని అలా తడపాలన్నమాట. జస్ట్ అట్లా అని తడపాలి. దాంట్లో కొంచెం లైట్గా వాటర్ తీసుకొని అట్లా తడపాలి. కొంచెం తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ రెడీ, ఆయిల్ వేడి చేయాలి. ప్యాన్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకేం లేదు, సన్నగా వేస్తూ పోవాలి. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా ఆనియన్స్ అన్నీ ఇట్లా స్ప్లిట్ చేసి ఉంటాయి. ఒక్కొక్క ఆనియన్ అట్లా మెల్లమెల్లగా కట్ ఆనియన్ పీసెస్ ఆనియన్స్ అది ఇట్లా మెల్లమెల్లగా వేయాలి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక రౌండ్ టెస్ట్ చేస్తున్నాను. ఆయిల్లో ఉప్పు, కారం అంతా ఎట్లా ఫ్రై అవుతుంది అట్లా అని టెస్ట్ చేసి తర్వాత ఒక 2-3 రౌండ్స్ వేసేసిన నేను. తర్వాత కొంచెం సోడా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎండ్లో. అప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సోడా వేస్తే కొంచెం అట్లా బాగా వస్తుంది అన్నమాట. ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ అన్ ఆప్షనల్.
ఇక్కడ లాస్ట్ రౌండ్ అయిపోయినాక మళ్ళీ నేను పొటాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నది. స్టార్టింగ్ సన్నది పొటాటో బజ్జీలు వేసిన అనమాట. అట్లా అట్లా అంతా పొటాటో సేమ్ అట్లా ఏంటి అది శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ గరం మసాలా సేమ్ అన్నీ వేసేసి అట్లా డిప్ చేసేసి దాంట్లో అది కొంచెం థిక్గా మిక్స్ చేసేసుకొని దాన్ని పొటాటో కట్ చేసుకున్న స్లైస్లు అంతా ముంచి తీసి ఇట్లా ఫ్రై చేసేసుకున్నాం.